జాతీయ చిహ్నాన్ని అవమానపరిచిన కేసులో అరెస్ట్ అయిన పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్యను వెంటనే విడుదల చేయాలన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. క్రాంతి చైతన్య మీద దేశద్రోహం కేసు పెట్టడం దారుణమన్నారు. తిరుపతిలో పౌర హక్కుల సంఘం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జాతీయ చిహ్నాన్ని అవమానకరంగా చిత్రీకరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ చిహ్నం దాని కిందుండే సత్యమేవ జయతే నినాదం ప్లేస్ లో సత్యమేవ పరాజయతే అని ట్యాగ్ లైన్ పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే 3 సింహాల స్థానంలో 3 ఆవుల్ని కింద RSS డ్రెస్ కోడ్ ని పోలి ఉండే వ్యక్తులను ఏర్పాటు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పౌర హక్కుల సంఘం నేతల్ని న్యాయవాది క్రాంతి చైతన్యను అరెస్ట్ చేశారు. ఫ్లెక్సీలు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. క్రాంతి చైతన్య మీద పెట్టిన సెడిషన్ కేసు వెనక్కి తీసుకుని ఆయన విడుదల చేయాలంటూ ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం నుంచి ఈ సెడిషన్ ప్రొవిజన్ ఏదైతుందో దాన్ని క్రాంతి చైతన్య అలాగే ఇంకా ఒకరిద్దరి మీద పెట్టారు. దాన్ని పూర్తిగా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఒక బ్యానర్ మీద ఏదో తప్పు జరిగింది అనేటువంటి దాని మీద సెడిషన్ పెట్టడం అంటే ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. క్రాంతి చైతన్యపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు.